వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వాక్స్. ఒక నియోజకవర్గం వరుసగా 3 సార్లు ఒకే తీర్పిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం వచ్చినా కొండపి మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. అసలు కొండపిలో టీడీపీ వరుస విజయాల వెనుక రహస్యం ఏంటి? 2029లో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుందా, లేక వైఎస్ఆర్సీపీ రాజకీయ సమీకరణాలను మార్చబోతుందా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2029 పొలిటికల్ అనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా కొండపి ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ప్రకాశం జిల్లాలోని ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలలో అత్యంత కీలకమైన స్థానాల్లో కొండపి ఒకటి. ఈ నియోజకవర్గంలో కొండపి, పొన్నలూరు, మర్రిపూడి, జరుగుమల్లి, టంగుటూరు, సింగరాయకొండ ఇలా మొత్తం 6 ప్రధాన మండలాలు ఉన్నాయి. ఇక్కడ ఎస్సీ ఓటర్లు, బీసీ వర్గాలు, రైతులు, యువత, మహిళలు ఎన్నికల ఫలితాన్ని గణనీయంగా ప్రభావితం చేసే వర్గాలు. అందుకే ఇక్కడ ఒక సామాజిక వర్గం ఓటింగ్ ధోరణి మారినా మొత్తం ఫలితం మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 2019 ఎన్నికల గురించి చూద్దాం. ఈ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఓటమి చవిచూసింది. కానీ కొండపి మాత్రం భిన్నమైన తీర్పు ఇచ్చింది. టీడీపీ అభ్యర్థి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అత్యంత ఉత్కంఠభరితమైన పోటీలో స్వల్ప మెజార్టీతో విజయాన్ని నమోదు చేశారు. ఈ ఫలితం ఒక విషయం స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయి గాలి ఒకలా ఉన్నా కొండపి ప్రజలు మాత్రం స్థానిక నాయకత్వానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ 2024 ఎన్నికలు మరో కొత్త కథ రాశాయి. ఈసారి కేవలం విజయం మాత్రమే కాదు, టీడీపీ గతంతో పోలిస్తే దాదాపు 25,000 ఓట్ల భారీ మెజార్టీ సాధించింది. అంటే 2019లో స్వల్ప ఆధిక్యం ఉన్న పార్టీ 2024 నాటికి బలమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇదే కొండపి రాజకీయాల్లో అత్యంత కీలకమైన మార్పుగా చెప్పొచ్చు. ప్రస్తుతం కొండపిలో డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి టీడీపీ ముఖచిత్రంగా కొనసాగుతున్నారు. స్థానిక క్యాడర్, మండల స్థాయి నాయకత్వం, గ్రామ స్థాయి కార్యకర్తల సమన్వయం పార్టీకి బలాన్ని పెంచుతున్న అంశాలు. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసే ప్రయత్నాల్లో ఉంది. గ్రామ స్థాయిలో పార్టీ క్యాడర్ని మళ్ళీ యాక్టివ్ చేయాలని అయితే 2024 ఫలితాల తర్వాత పార్టీ ముందు విశ్వాసాన్ని తిరిగి సంపాదించుకోవాల్సిన సవాల్ ఉంది. ప్రస్తుతం టీడీపీకి ఉన్న ప్రధాన బలాలు బలమైన క్యాడర్, వరుస విజయాల ద్వారా వచ్చిన విశ్వాసం, స్థానిక నాయకత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకం మరియు అధికార పార్టీగా ఉండటం. అయితే ప్రతి విజయంతో పాటు బాధ్యత కూడా పెరుగుతుంది. ప్రజల అంచనాలను నిలబెట్టుకోవటం, స్థానిక సమస్యలకు వెంటనే స్పందించడం, అంతర్గత విభేదాలు రాకుండా చూసుకోవటం ఇవే టీడీపీకి ప్రధాన సవాళ్లు. వైఎస్ఆర్సీపీ కూడా పూర్తిగా బలం లేదని చెప్పలేం. కొన్ని గ్రామాల్లో పార్టీకి ఇప్పటికీ స్థిరమైన ఓట్ బ్యాంక్ ఉంది. సాంప్రదాయ మద్దతు, పార్టీ క్యాడర్, కొన్ని సామాజిక వర్గాల్లో ప్రభావం ఇవి భవిష్యత్తులో ఉపయోగపడే అంశాలు. అయితే వరుసగా కొండపిలో విజయం సాధించలేకపోవడం పార్టీకి పెద్ద సవాలే. కొత్త నాయకత్వాన్ని బలోపేతం చేయడం, ప్రజల్లో విశ్వాసాన్ని తిరిగి పొందడం పార్టీ ముందున్న కీలక లక్ష్యాలు. ఇప్పుడు అందరి దృష్టి 2029 ఎన్నికలపైనే ఉంది. కానీ గెలుపుని నిర్ణయించేది కేవలం పార్టీ గుర్తు కాదు, అభ్యర్థి వ్యక్తిగత ఇమేజ్, రైతు సమస్యలు, అభివృద్ధి పనులు, యువత ఓటింగ్ ధోరణి, ఎస్సీ, బీసీ, మహిళా ఓటర్లు, పోలింగ్ బూత్ స్థాయి నిర్వహణ ఈ అన్ని అంశాలు తుది ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం 2026 పరిస్థితులను పరిశీలిస్తే కొండపిలో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా తన బలాన్ని పెంచుకునేందుకు గ్రామ స్థాయిలో వ్యూహాలను అమలు చేస్తుంది. అందుకే ఈ పోటీని ఇప్పుడే పూర్తిగా ఏకపక్షమని చెప్పడం కష్టం. మా పరిశీలనలో గత 3 ఎన్నికల ట్రెండ్, స్థానిక నాయకత్వం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అన్నింటినీ కలిపి చూస్తే ప్రస్తుతం కొండపిలో టీడీపీ ముందంజలో కనిపిస్తుంది. కానీ రాజకీయాల్లో 3 సంవత్సరాలు చాలా పెద్ద సమయం. పరిస్థితులు ఎప్పుడైనా మారే అవకాశం ఉంటుంది. ఒక కీలక విషయం ఏంటంటే కొండపిలో ప్రజలు కేవలం పార్టీని మాత్రమే చూడరు. నాయకుడి అందుబాటు, స్థానిక సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులు, ప్రజల అనుబంధం ఇవే చివరికి విజయాన్ని నిర్ణయించే అంశాలుగా మారతాయి. మరి మీ అభిప్రాయం ఏంటి?
2029లో కొండపి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ వరుసగా 4వ సారి విజయం సాధిస్తుందా లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? మీ విశ్లేషణని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేదు.